ఈ కామర్స్ ఇండస్ట్రీలో ఇప్పుడు పెరుగుతున్న కామర్స్ ఏదైనా ఉందా అంటే క్విక్ కామర్స్ ఇండస్ట్రీ. I shop from Zepto and Blinkit for 4 to 5 times a week. I use Zepto and Blinkit for 5 to 6 times in a week. Every day, almost every day. అయితే ప్రతి ఒక్కరం క్విక్ కామర్స్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. 2022లో స్టార్ట్ అయిన క్విక్ కామర్స్ ఇండస్ట్రీ అప్పుడు చాలా చిన్న కంపెనీ అని చెప్పొచ్చు. 2500 కోట్ల ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. అయితే 2025లో మనం మాట్లాడుకుంటే 60,000 కోట్లకు చేరింది. ఆల్మోస్ట్ 24 టైమ్స్ పెరిగిందని చెప్పొచ్చు. మరి ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంపెనీ బ్లింకిట్ 44%తో ఉంది. సెకండ్ ప్లేస్లో ఉన్న కంపెనీ జెప్టో 30% అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్న కంపెనీ వచ్చేసి స్విగ్గీ 23% అండ్ అదర్ వచ్చేసి 3%. ఇక్కడ ఈ కంపెనీస్కి ఛాలెంజ్ ఏంటంటే నెంబర్ 1 వచ్చేసి డార్క్ స్టోర్ ఏర్పరచుకోవాలని అండ్ మార్కెట్ షేర్ని ఏర్పరచుకోవడం కోసం, షేర్ చేసుకోవడం కోసం మార్కెట్లో ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇలాగే మనకు బిఫోర్ చూసుకున్నట్లయితే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఈ విధంగానే ప్లాన్ చేసుకున్నాయి. కానీ లాస్ట్ 10 years నుంచి ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది. అండ్ సెకండ్ ఛాలెంజ్ మనం మాట్లాడుకుంటే ఎస్కే లియబిలిటీ అండ్ బ్లింకిట్ లీడ్ అంతా కూడా 8 cities నుంచి 80% వస్తుందని చెప్తుంది. మరి 8 city నుంచి 80%కి మారడానికి ప్లాన్లో ఉన్నారు. అయితే థర్డ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 lakhs ఏదైతే కిరాణా జనరల్ స్టోర్స్ ఉన్నాయో కంప్లీట్గా హోల్డ్ అయిపోయింది. అండ్ ఇప్పటి వరకు ఈ యొక్క 8 cities నుంచి 80 cities కనుక పెరిగిపోతే 30 లక్షల కిరాణా జనరల్ స్టోర్ కిల్ అయిపోయే అవకాశాలు ఉంది. మరి మీరు ఏ ఇండస్ట్రీని చూస్ చేసుకుంటారు? మరి మీ ఒపీనియన్ కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.